హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం చిరునవ్వు గురించి తెలుసుకుందాం. చిరునవ్వు, స్మైల్, గట్టిగా నవ్వటం, చిన్నగా నవ్వటం, చిరునవ్వు చిందించడం చాలా తేడా ఉంటుందండి. ఎదుటి మనిషిని చూసి మనం ఒక చిన్న స్మైల్ ఇస్తే మనలో ఈగో లేదని ఎదుటి మనిషికి అర్థమవుతుంది. ప్రతిసారి మనం చూసినప్పుడంతా ఆ ఒక్క చిన్న స్మైల్ ఎదుటి మనిషికి మనం ఇవ్వగలిగితే మన దగ్గర ఖచ్చితంగా క్షమించే గుణం ఉంది అని అర్థం. అది ఏ తప్పు చేసినా. కొంతమందికి ఈ గుణం ఉండదు, అంటే అది వాళ్ళు బిల్డ్ చేసుకున్న వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది, మైండ్ సెట్ కూడా ఉంటుంది. ఆ మైండ్ సెట్ని చిన్నగా మార్చుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే, క్షమించాలి లేదని చెప్పను. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని, క్షమించకుండా చాలా కోపం వచ్చి అలా అంతా చేసి, జస్ట్ ఒక మనిషిని చూసి అలా ఒక చిన్న స్మైల్ ఇచ్చేసామంటే ఓకే, ఏదైనా జరిగినా ఓకే, నేను ఏదో తెలియక ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా తను ఆ స్మైల్ మాత్రం మిస్ చేయలేదు, చూడు ఎప్పుడు చూడు ఆ స్మైల్లోనే ఉంటారు అనే ఒక మాట వస్తుందని నేను నమ్ముతున్నాను. బట్ ఎవరి కోసమో మేము ఎందుకు స్మైల్ చేసి మా కోపాన్ని ఎందుకు మేము కంట్రోల్ చేసుకొని ఎందుకు అంత తొందరగా వారిని ఫర్గివ్ చేయాలి అని కూడా మీరు అడగచ్చు. నేను కాదు అని నేను చెప్పను, కానీ చిరునవ్వుకున్న విలువ మనకు తెలిసినంత వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. అలా మనం ఎందుకు అనుకోకూడదు? ఈ విషయంలో కూడా మనమే ఎందుకు గొప్ప అనుకోకూడదు? ఇప్పుడు చిరునవ్వు గురించి ఇప్పుడు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు అనుకుందాం. వాళ్ళు ఎందుకు మనం ఫర్గివ్ చేయాలి అంటే, అఫ్కోర్స్ చేస్తే నువ్వు గొప్పవాడివి, నీ మనసు గొప్పది, నువ్వు చాలా ఎత్తులో నిలబడతావు, నీ దగ్గర నుంచి ఏ పాయింట్స్ వాళ్ళకి దొరకవు ఎతకడానికి కానీ నిన్ను ఇంకొక మాట అనడానికి కానీ. జస్ట్ వన్స్ ఫర్గివ్ అనే ఒక్క చిన్నది చేసి ఒక చిన్న చిరునవ్వు చిందిస్తే దానికి అంత పెద్ద విలువ ఉంది. ఒక్కసారి ఆలోచించండి నేనేం చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఫర్గివ్ చేస్తే ఎదుటి మనిషి నేను ఏదైనా విషయంలోనూ క్వశ్చన్ చేయడానికి వీలు ఉండదు. ఇంకొకసారి నువ్వే క్షమిస్తే మూడోసారి నీకే ఛాన్స్ వస్తుంది ఎదుటి మనిషిని ప్రశ్నించడానికి. ఫర్గివ్నెస్కి చిరునవ్వుతో కూడిన సమాధానంతో నువ్వు ఇచ్చావంటే దానంత పీక్ స్టేజ్కి ఇంకొకటి ఏది వెళ్ళదు. అంటే అంత బాగుంటుంది అనమాట ఎదుటి మనిషికి తీసుకోవడంలో. నేను చెప్పాననే కాదు, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నచ్చితే నెక్స్ట్ అలాగే చేయండి, నచ్చకపోతే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. దాని గురించి పెద్ద ఇదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.